బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10:30 జనరల్ బాడీ సమావేశాలు మొదలు కానున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 రోజుల పాటు సమావేశాలు జరగడం ఇదే ప్రథమం కాగా సమావేశాల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలతో పాటు బడ్జెట్ పై చర్చించనున్నారు. బడ్జెట్ పై లఘు చర్చ జరిపి కౌన్సిల్ ఆమోదం తెలుపనుంది. మరోవైపు తొలి రోజు సమావేశాల రసాభాస చోటు చేసుకుంది. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జిహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల పాలయ్యిందని, ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పోడియంను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. జిహెచ్ఎంసీ సమావేశంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న చందంగా చర్చ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో యార్డ్స్ అన్ని ఆంధ్ర కాంట్రాక్టర్స్ కే ఇచ్చారని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. అయితే హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉండవద్దా అని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఈ రోజు జిహెచ్ఎంసీ జనరల్ బాడీలో రెండో రోజు అయితే ఎజెండా ఏంటి, సమావేశాలపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, నిన్న చూసుకున్నట్టయితే నిన్న సోమవారం రోజు జిహెచ్ఎంసీ పరిధిలో బడ్జెట్ సమావేశాలు మాత్రము బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య చాలా రసవత్తరంగా కూడా జరిగాయి. హోరాహోరీగా పోటాపోటీగా కూడా జరిగాయి. 2 రాష్ట్రాల ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా మేయర్ విజయలక్ష్మి గారు మాత్రము ఇక్కడ రాష్ట్రాల ప్రస్తావన తీసుకురావద్దు, బడ్జెట్ ప్రస్తావన మాత్రమే ఇక్కడ చర్చించాలి అని కూడా అందరికీ గట్టిగా కూడా మందలించడం జరిగింది. అదే అనివార్య కారణాల వల్ల మాత్రము నిన్న ఆ సమావేశాన్ని మంగళవారం రోజుకి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా మరి బడ్జెట్ సమావేశాలు జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రము ఈ రోజు మళ్ళీ కూడా హోరాహోరీగా మరికొద్ది సమయంలో కూడా మరి ప్రారంభం కాబోతున్నాయి. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.